హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. ఈ వీడియోలో మనం శ్రీశైలంలోని సాక్షి గణపతి ఆలయం గురించి తెలుసుకుందాం. భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్ళే దారిలో ఉంటుంది ఈ సాక్షి గణపతి ఆలయం. ఇక్కడ గణపతి తండ్రి అయిన శివుడికి భక్తులు చేసిన ప్రతి పనికి సాక్షిగా ఉంటాడని భక్తుల నమ్మకం. అందుకే ఈ గణపతిని సాక్షి గణపతి అని పిలుస్తారు. ఇది శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ గణపతి భక్తులు చేసే ప్రతి పనికి సాక్షిగా ఉంటాడని నమ్ముతారు. భక్తులు స్వామివారిని దర్శించుకునే ముందు కానీ తర్వాత కానీ సాక్షి గణపతిని దర్శించుకుని తమ కోరికలను మొక్కుకుంటారు. అలాగే స్వామి, మేము నీ తండ్రి అయిన శివయ్యను చూడడానికి వచ్చామయ్యా, దానికి నీవే సాక్ష్యం అని చెప్తూ ఉంటారనమాట వెళ్ళేటప్పుడు అనమాట. ఇప్పుడు మీరు చూసిన క్లిప్పింగు తర్వాత మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి దర్శనం అయితే అయిపోయిన తర్వాత రిటర్న్లో మళ్ళీ మేము సాక్షి గణపతి ఆలయానికైతే వచ్చి స్వామివారిని దర్శించుకున్నామన్నమాట. దర్శించుకుని అక్కడి నుంచి ఇంకా ఇంటికైతే ప్రయాణం కట్టాము. ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శిఖరేశ్వర ఆలయం అంటారు. సాక్షి గణపతి అంటే సాక్ష్యం చెప్పే గణపతి అని అర్థం. శ్రీశైలం వెళ్ళే భక్తులు స్వామివారిని దర్శించుకునే ముందు కానీ తర్వాత కానీ సాక్షి గణపతిని దర్శించుకుని తమ కోరికలను మొక్కుకుంటారు. సాక్షి గణపతి ఆలయం ప్రధాన ఆలయానికి 2 కిలోమీటర్ల తూర్పున ఉంది. ప్రతి భక్తుడు కైలాసంలోని శివునికి శ్రీశైలాన్ని సందర్శించడానికి రుజువును అందిస్తున్నందున అతన్ని సాక్షి గణపతి అని పిలుస్తారు. అతన్ని నల్ల రాయితో అందంగా చెక్కారు. అతని తొండం ఎడమవైపుకు మడవబడి శ్రీశైలాన్ని సందర్శించే భక్తుల పేర్లను వ్రాసినట్లు కనిపిస్తుంది. శ్రీశైలాన్ని పూజించే భక్తులు సాక్షి గణపతిని సందర్శించి వారి గోత్రనామాలను చెబుతారు. ఆగమాలు సాక్షి గణపతి ప్రాముఖ్యతను వివరిస్తాయి. ఆయన కాలానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. కాలం అందరినీ గమనించేది మరియు రుజువును కలిగి ఉంటుంది. సాక్షి అంటే ప్రతి క్షణానికి రుజువును కలిగి ఉంటుంది. సాక్షి గణపతి అందరినీ గమనిస్తాడు, వారి చర్యలకు రుజువును కలిగి ఉంటాడు మరియు వారు అర్హులైన మంచి చెడులను అందిస్తాడు. మన మంచి పనులకు ఎవరైనా రుజువు కలిగి ఉన్నారని మనకు తెలిస్తే మనం ప్రశాంతంగా జీవించగలం. మనం మర్చిపోయినా అతను ఎప్పటికీ అలా చేయడు. అనేక విధి శక్తిని కలిగి ఉన్న దేవుడు సాక్షి గణపతి. గణేష్ తన తల్లిదండ్రులను తన మొత్తం ప్రపంచంగా భావించినప్పటికీ కుమారస్వామి ప్రపంచం మొత్తం శివశక్తితో నిండి ఉందని స్థాపించాడు. ప్రపంచ తల్లి మరియు తండ్రి శివుడు మరియు పార్వతీ దేవత తమలో ఉన్న అన్ని శక్తులతో భూమి యొక్క కైలాసం, ప్రపంచ కేంద్రం, వేదాలకు నిలయం, ఉపాసన కేంద్రం, వారి కొత్త ఇల్లు శ్రీశైల క్షేత్రం వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. గణపతి కూడా వారితో కలిసి శ్రీశైలంలో నివసించడానికి చేరతాడు. ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఆలయంలో ఉన్న ఈ విగ్రహం 3.5 దశాబ్దాల క్రితం ఇక్కడ ఉంచబడింది. ఇక్కడ ఒక పురాతన విగ్రహం ఉండేది, దాని స్థానంలో కొత్తది వచ్చింది. ముందు వైపు ఉన్న హాలులోని 16 స్తంభాలు మరియు లోపలి హాలులోని 4 స్తంభాలను గోడల ద్వారా కలిపి ఒక గర్భగుడి ఏర్పాటు చేశారు. దీనిలో విగ్రహం ఉంచబడింది. ముందు వైపు ఉన్న గోడ యొక్క సిమెంటు గోడలపై నారద తుంబరులు చెక్కబడ్డాయి. గర్భగుడి వెలుపల 3 వైపులా నాట్య గణపతి మరియు సిమెంటుతో చేసిన శివార్చనలు ఉంటాయి. స్కంద పురాణాలు మరియు ఇతర పురాణాలు ఈ గణపతి గురించి ప్రస్తావించలేదు. ఇక్కడ జరిగే గణపతి హోమంలో భక్తులు పాల్గొనడానికి దేవస్థానం పరిశీలన సేవా సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. రోజువారీ ప్రార్థనలు మరియు ఆచారాలు కూడా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ దేవస్థానం నిబంధనలు పాటిస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు భ్రమరాంబ సమేత మల్లికార్జున చరణార విందర్పణమస్తులోని పురాతన మరియు ముఖ్యమైన సాక్షి గణపతిని పూజించాలని అభ్యర్థించారు. ఈ ఆలయానికి ప్రవేశ రుసుము లేదు. ఇది ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరవబడి ఉంటుంది. ఇక్కడ జ్యోతిర్లింగమైన మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కళ్ళ పేర్లు గణేశుడు రాసి ఉంచుతాడని అందరి భక్తుల నమ్మకం అన్నమాట. ఇక్కడ గణేశుని ఎడమ చేతిలో ఒక పుస్తకం, కుడి చేతిలో ఒక స్టైలస్ పట్టుకుని ఉన్నట్లు చూపబడింది. జై గణేశ, జై జై గణేశ.